నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తెలుగులో ఒక సామెత ఉంది, తెక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కాదిగా సరిపోయిందిట. ట్రంప్ గారి పీస్ డీల్ అలా ఉంది. ఆయన ఏదో శాంతి ఒప్పందం అంటాడు, వాళ్ళని పిలుస్తాడు, బెదిరిస్తాడు, అదిరిస్తాడు, 300%, 400% టారిఫ్లు అంటాడు, మొత్తానికి ఏదో చేశానని అనిపించుకుంటాడు. ఉక్రెయిన్ విషయంలో అది కూడా లేకుండా పోయింది. కరెక్ట్గా తిక్కలోడు వ్యవహారంలాగానే ఉంది. తీరా మోస్ట్ లేటెస్ట్ డెవలప్మెంట్స్లో ఉక్రెయిన్ చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ రాజీనామా చేశారు. వారి అధ్యక్షుడు వేరే దేశ పర్యటనలో ఉండగా అవినీతి ఆరోపణల కారణంగా. అసలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్లో ఏం జరుగుతోంది? నాటో దేశాలు భయపడుతున్నట్టు రష్యా ఉక్రెయిన్ దాటి, ఆ కుషన్ బెడ్ దాటి నాటో దేశాల మీద విరుచుకుపడుతుందా? దీని మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. విన్నారు కదా మాకు తెలుగులో ఒక సామెత, తిక్కలోటి తిరణాలకు వెళ్తే ఎక్కాదిగా సరిపోయిందని. ట్రంప్ గారి శాంతి ఒప్పందం వ్యవహారం అలాగే ఉంది. అంతే, ఆయన ఎక్కడ ఒప్పందం చేసినాడు అంతే జరుగుతుంది కదా. థాయిలాండ్, కంబోడియాకి వెళ్ళి అక్కడ ఒక ఒప్పందం చేయించారు, దట్ హెస్ గాన్ ఇన్ టు టాస్ టోటలీ. కానీ ఇప్పుడు జరుగుతుంది రష్యా యుక్రెయిన్ నడిమిట్లో నడుస్తున్న యుద్ధం గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఎందుకంటే పీస్ డీల్ పక్కన పెట్టచ్చు. పీస్ డీల్ అయ్యేదాకా మాస్కో పుష్ చేసుకుంటూ పోతున్నారు. మాస్కో అంటే ద రష్యన్ గవర్నమెంట్. నిన్న కూడా వాళ్ళు చాలా మటుకు ఆల్మోస్ట్ ఒక 20-30 కిలోమీటర్ డాన్స్క్ వైపు వెళ్ళారు. రెండు పెద్ద టౌన్స్ క్యాప్చర్ చేసుకున్నారు నిన్న. ఇదే టైంలో స్టీవ్ విట్కాఫ్ క్రెమ్లిన్ ఉన్నారు, మాస్కోలో ఉన్నారు, పుటిన్ని కలిశారు. అటువైపు జెలెన్స్కీ ఏమో యూరోప్లో తిరుగుతున్నారు. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ రిజైన్ చేసిన తర్వాత కరప్షన్ ఛార్జెస్ మీద, ఆ కరప్షన్ ఛార్జెస్ ఈయన మీద కూడా పడుతుంది. ఎందుకంటే జెలెన్స్కీ వాళ్ళ వైఫ్ చాలా ఒక 5-స్టార్ వైఫ్. ఆమె వాళ్ళ దేశం ఇంత కష్టంలో ఉంటే కూడా షాపింగ్కి వెళ్ళి ఆ షాపింగ్లో పెద్ద పెద్ద బ్యాగులు కొనడము, అది కొనడము, షెనెల్ లాంటి ప్రోడక్ట్స్, కుర్చీ లాంటి ప్రోడక్ట్స్ కొంటుంది ఆమె వెళ్ళి. ఆ పరిస్థితిలో ఉన్న ఆమె. అది కరప్షన్ చాలా మట్టుకున్నాయి. స్విట్జర్లాండ్లో వీరు అకౌంట్ ఓపెన్ చేసుకుని డబ్బులంతా అక్కడ పంపిస్తున్నారని చెప్పి అలిగేషన్ నడుస్తుంది జెలెన్స్కీ మీద. ఇంకొక అప్రహెన్షన్ ఏంటంటే ఈయన ఇప్పుడు ఈ పీస్ డీల్ సైన్ చేయగానే జెలెన్స్కీ అక్కడి నుంచి మాయమైపోతాడు, కనిపించాడు మళ్ళీ అని చెప్పి. సో రష్యా ఏం చూస్తున్నారంటే, రష్యా ఏమంటారు, మేము హోల్డ్ చేసే టెరిటరీ ఇప్పుడు దాకా రష్యా యుక్రెయిన్ది 19% రష్యా చేతిలో ఉంది. 19% ఆఫ్ యుక్రెయిన్ ఈజ్ విత్ రష్యా నౌ. మోస్ట్లీ రష్యన్ స్పీకింగ్ యుక్రెయినియన్ ఏరియాస్. అదే అడిగారు వాళ్ళు ఫస్ట్. ఈ వార్ మొదలయ్యే ముందు 18 ఉండే. మొత్తం మనం అనుకుంటే 18 నుంచి 19 ఏంటి 1% కాదా అని. కానీ అది ఏరియా చాలా పెద్దది. తో ఒక్కటైతే నేటో వైపు నుంచి వచ్చిన ఫోర్సెస్ని ఆపడానికి ఒక బఫర్ జోన్ కావాలని చెప్పి యుక్రెయిన్ నేటో వైపు వెళ్ళినప్పుడు జరిగిన ఈ వార్ అక్కడి నుంచి మొదలైంది అనమాట. కానీ వాళ్ళకి నేటో మెంబర్షిప్ ఇవ్వలేదు, ఈ టెరిటరీ కూడా పోయింది. ఇక్కడ నుంచి 2 లక్షల మంది చనిపోయారు, అటువైపు 2 లక్షల మంది చనిపోయారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ప్రెసిడెంట్ ట్రంప్కి ఈ యుద్ధం ఎట్లా ఆపాలని ఉంది. కానీ ఏం చేస్తారు? ఆయన ఏమన్నారు జెలెన్స్కీ దగ్గర, మీరు ఎట్లా ఓడిపోతున్నారు ఓపెన్గా చెప్పి, మీరు ఎట్లా ఓడిపోతారు. వైట్ హౌస్లో కూడా చెప్పారు, దీనికన్నా ముందు ఒకసారి పిలిచి మొత్తం తిట్టాడు చూడండి. అప్పుడు కూడా చెప్పిన అదే మాట ఇప్పుడు చెప్తాను, మీరు ఓడిపోతున్నారు, క్విక్గా డీల్ సైన్ చేసుకుంటే ఇప్పుడు ఉన్నది మీ చేతి దగ్గరలో ఉంటుంది, అది కూడా మర్యాద దక్కుతుంది. అదే టెరిటరీ పోతుంది. మర్యాద పక్కన పెడతాం, మర్యాద పోతుంది, టెరిటరీ మీ చేతి నుంచి పోతుంది. ఇప్పుడు చూడండి, నేను యాజ్ రీడింగ్ గార్డియన్, మనం మాట్లాడే ముందు గార్డియన్ రీడ్ చేస్తున్నా, అదే చెప్తున్నాను. సడన్గా వీళ్ళు పుష్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు చాలా అగ్రెసివ్గా. అంటే రష్యా ఏం క్యాల్కులేట్ చేస్తున్నారంటే, ఇది ఎక్కడైనా పీస్ డీల్ సైన్ చేస్తే, అగ్రీ చేస్తే అక్కడే ఆపేయాలని చెప్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్ గాజాలో జరిగినట్లు మీరు ఎక్కడున్నారు అక్కడే ఉండండి, ముందుకు జరగని వాళ్ళు ముందుకు జరగకూడదు, మీరు ముందుకు వెళ్ళకూడదు, వాళ్ళు వెనకకి వాళ్ళు అక్కడ ఉన్నా అక్కడ ఉంటారు ఫ్రంట్ లైన్స్లో. ఈ ప్రాబ్లంలో ఇప్పుడు 1,15,600 స్క్వేర్ కిలోమీటర్స్ రష్యా దగ్గర ఉంది యుక్రెయిన్ది. వాస్ట్ ఏరియా కదా సార్. యుక్రెయిన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్ కంట్రీ అది. సో ఈ రష్యన్ ఫోర్సెస్ ఇప్పుడు 2025లో 2022లో ఇంత ఫాస్ట్ మూవ్ చేయలేదు. అండ్ ఈ పొర్వాస్క్ అండ్ వొచ్చాస్క్ అని చెప్పి 2 టౌన్స్ క్యాప్చర్ చేశారు. ఇది డాన్స్క్ అనే ఏరియా వెళ్ళడానికి చాలా మటు క్రూషియల్ టౌన్స్ అనమాట. ద లాస్ట్ మినిట్ పుష్ నడుస్తుంది పుటిన్ వైపు నుంచి. అదే టైంలో స్టీవ్ విట్కాఫ్ అక్కడ ఉన్నారు, ఆయన ఆపమంటలేడు, నడవనండి మీరు ఏం చేసుకుంటూ చేసుకోండి. రష్యా అదే టైంలో చాలా మటుకు యుక్రెయిన్ మీద నిన్న రాత్రి మిసైల్ దాడులు చేశారు. యుక్రెయిన్ ఏమో వాళ్ళ మెయిన్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ హబ్ని హిట్ చేశారు. అది ఇప్పుడు ఏమైందంటే, ఈ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ హబ్ హిట్ చేసినప్పుడు రష్యాకి ఎక్కువ డ్యామేజ్ లేదు. డ్యామేజ్ ఏంటంటే యూరోప్కి డ్యామేజ్ జరుగుతుంది. అది కాకుండా మిగతా దేశాలు వాళ్ళ రష్యన్ ఆయిల్ తీసుకెళ్తున్న దేశాలు కొన్ని ఉన్నాయి పైప్ లైన్స్తో,
ఆ దేశానికి ప్రాబ్లం అవుతుంది. అవన్నీ డిస్మాంటిల్ అయితే ఇప్పుడు మొన్న మీరు చెప్తుంటే కరెక్ట్గా సార్ యూకే రాయల్ ఎయిర్ ఫోర్స్కి వాళ్ళ వార్షిప్స్ ఉంటాయి కదా, వార్షిప్స్ మీదకి రష్యా ఈ లేజర్ రేస్ పంపించిందని. తీరా మోసి కిందకి బీనీత్ ద సీ చూస్తే అక్కడ చాలా పైప్ లైన్స్ అన్ని కట్ అయి ఉన్నాయి, ఇంటర్నెట్ లైన్స్, పైప్ లైన్స్ ఇవన్నీ కట్ అయి ఉన్నాయట. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు జెలెన్స్కీ పొజిషన్ చాలా డెలికేట్ అయిపోయింది. ఎందుకంటే జెలెన్స్కీ దీని తర్వాత రష్యాని ఎట్లా ఎన్కౌంటర్ చేసుకుంటారు, రష్యాని ఏం చేయలేరు. ఎందుకంటే ఆర్మీ ఫ్రీజ్ కూడా ఒక ప్రపోజల్ ఉంది దీంట్లో. ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్పాడు, మీ ఆర్మీ సైజ్ ఇంతే ఉండాలి, 6 లక్షల మంది ఎంత ఉండాలి, 6 లక్షల మంది ఉండాలి, దానికన్నా ఎక్కువ ఉండకూడదు. ఎవరైనా అట్లా చెప్తారని. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ వెరీ వెరీ ప్రో రష్యా దీంట్లో. ఇప్పుడు కొంచెం దానికి అక్కడిక్కడ చేయడానికి ఏమంటారు, రష్యా దగ్గర నుంచి మనం సీజ్ చేసుకున్న అసెట్స్ అంతా యుక్రెయిన్కి ఇచ్చేద్దామని చెప్తున్నాను. అది ఇంకా డిసైడ్ చేయలేదు, ఎందుకంటే ఇంటర్నేషనల్ లా అది ఒక వైలేషన్ అవుతుంది. మీరు ఈ భారతదేశం బ్రిటిష్ బ్యాంక్లో వెళ్ళి ఒక $300 బిలియన్ పెడితే రేపు మనకి పాకిస్తాన్కి యుద్ధం జరిగితే ఆ $300 బిలియన్ బ్రిటన్ తీసుకెళ్ళిపోతారా? ఎవరు ఊరుకుంటారు? అది జరిగింది ఇప్పుడు రష్యాతో. రష్యా ఇన్వెస్ట్ చేసింది అక్కడ ఉన్న బ్యాంకులు కానివ్వండి, అక్కడ ఉన్న అసెట్స్లు అదంతా సీజ్ చేసుకున్నారు వీళ్ళు. ఇట్స్ ఇల్లీగల్ యాజ్ పర్ ఇంటర్నేషనల్ లా, ఇట్ ఈస్ ఇల్లీగల్. సో చేయకూడదు. ఎందుకంటే మళ్ళీ మీరు రేపు ఎక్కడ గ్యారంటీ లేదు. రేపు ఇప్పుడు మీరు ఒక కంట్రీ తీసుకోండి, ఏది మన ఇప్పుడు వెనుజువేలా ఎక్కడో ఇన్వెస్ట్ చేసి ఉంటుంది, వాళ్ళ ఆయిల్ రిజర్వ్స్ నుంచి తీసిన డబ్బులు ఎక్కడో ఇన్వెస్ట్. ఇంకా ఇరాన్ తీసుకోండి, ఇరాన్ ఏదో లండన్లో లేకుండా యూరోప్లో ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసి ఉంటారు ప్రాపర్టీలో, అదంతా సీజ్ చేసుకుంటారా రేపు? మళ్ళీ మీకు అది వాళ్ళు ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ నడవదు ఎప్పుడు. సో అదొక పెద్ద ప్రాబ్లం అనమాట. ట్రంప్ ఇట్లాంటి చాలా మటుకు ప్రపోజల్ పెడతారు, కానీ ఇప్పుడు కూడా ఉన్న దాని ప్రకారం ఐ థింక్ ఇట్స్ అ విన్ ఫర్ రష్యా. చాలా మటుకు పుటిన్ ఇన్ని రోజుల నుంచి వీళ్ళ వ్యతిరేకంగా పోరాటం చేసిన దానికి ఒక ఎండ్ రిజల్ట్ రాబోతుంది, కానీ అట్ వెరీ వెరీ కాస్ట్లీ అఫేర్. చాలామంది చనిపోయారు రష్యాలో కూడా, చాలామంది రష్యన్ సోల్జర్స్ చనిపోయారు. రష్యన్ డిఫెన్స్ ఇండస్ట్రీ స్ట్రెచ్డ్, వాళ్ళ ప్రొడక్షన్ చాలా మటుకు ఆగిపోయింది, వాళ్ళ ఫైనాన్సెస్ దెబ్బతిన్నది. బట్ దట్ యాజ్ అ నేషన్ దే స్టిల్ స్టాండింగ్ యునైటెడ్. అది లేదని చెప్పలేము మనం. పుటిన్ అది చూసుకున్నారు అక్కడ. వాళ్ళ ఎకానమీ ఇప్పుడు కూడా చాలా స్టేబుల్ ఉంది, కానీ వాళ్ళు ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారు. సో ఈ మూమెంట్ ద వార్ ఎండ్స్, ప్రెసిడెంట్ ట్రంప్ ఏం ప్రామిస్ చేశారంటే మీ మీద ఉన్న శాంక్షన్స్ మొత్తం ఎత్తేస్తాం, మీరు ఎవరు కావాలంటే ఆయిల్ అమ్ముకోండి. తప్ప పుటిన్ గారు ఇప్పుడు ఇండియాకి వస్తున్నారు. సో సీ ద క్రూషియల్ టైం. ఇంత పెద్ద టెన్షన్ నడుస్తున్నప్పుడు కూడా పుటిన్ ఇస్ కమింగ్ టు ఇండియా. ప్రయారిటీ చూడండి, యూజువలీ జరగారు అక్కడి నుంచి. అక్కడ టాక్స్ నడుస్తుంది, ఇక్కడ నడుస్తుంది, ఇక్కడ పీస్ టాక్స్ అది ఇది నడుస్తున్నప్పుడు హీ ఈస్ కమింగ్ టు ఇండియా ఫర్ 2-3 days. ఇండియా రష్యా కోఆపరేషన్ కౌన్సిల్ మీటింగ్ ఒకటి అటెండ్ చేస్తారు ఇక్కడ. ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే నా అంచనా ప్రకారం, అండ్ ఇట్ లుక్స్ లైక్ ఎ పాసిబిలిటీ, రష్యన్ డిఫెన్స్ ఇండస్ట్రీ ఇప్పుడు మొత్తం ఒక రికవర్ చేయడానికి ఇంకో 5-6 సంవత్సరాలు పడుతుంది మినిమం, 10 కూడా పట్టచ్చు. రష్యా వాళ్ళ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా మట్టుకు ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. వాళ్ళ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తాయి. ఇండియా బయట నుంచి ఎక్విప్మెంట్ కొనుక్కొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని అప్గ్రేడ్ చేయొచ్చు. దానికోసం SU-50 అదంతా ఆఫర్ చేస్తున్నారు చూడండి. SU సిరీస్ ఎయిర్క్రాఫ్ట్ మనకు ఆఫర్, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అవకాశం ఉంది. ఈవెన్ S-500 ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అంటున్నారు. ఇప్పుడు 400 తీసుకున్నాం దీనికన్నా ముందు, ఇప్పుడు 500 ఆఫర్ చేస్తున్నారు S-400. దాని ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఆఫర్ చేస్తుంది. ఇంకా రష్యాకి ఇంకా నెక్స్ట్ 5 years డబ్బులు ఉండవు, భారతదేశానికి కెపాసిటీ ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే మేము HALతో పనిచేసాం దీనికన్నా ముందు మిగ్ సిరీస్లో, వాళ్ళు బాగానే అసెంబుల్ చేశారు, మేము మా దగ్గర ఉన్న ఎయిర్క్రాఫ్ట్ మొత్తం మీకు ఇచ్చేస్తాం. మీరు అసోసియేషన్ బ్రహ్మోస్ నుంచి ఉంది కదా సార్? అది ఉంది, కరెక్ట్. సో సెమీ అసెంబుల్డ్ ఉండొచ్చు, అసెంబుల్డ్ ఉండొచ్చు, ప్రపోజల్ స్టేజ్లో ఉండొచ్చు, డిజైన్ స్టేజ్లో ఉండొచ్చు, మేము మొత్తం మీకు ఇచ్చేస్తాం, మీరు తయారు చేసుకోండి. యూ కెన్ బికమ్ జాయింట్ వెంచర్ లైక్ బ్రహ్మోస్లో 51-49 మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇంకా భారతదేశానికి వస్తుంది. అదే బహుశా ఇప్పుడు సైన్ చేయబోతున్నారు. మొత్తం అయితే కంప్లీట్ ఆన్ పేపర్ చూపించారు, కానీ చాలా మటుకు రష్యన్ మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇటువైపు వస్తుంది. ఇంకా రష్యాకి ఇంకా వార్ ఉండదు కొన్ని రోజులకైనా అట్లీస్ట్. సో వాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యి వాళ్ళ దేశం ధ్వంసమైన దేశాన్ని కొంచెం రిపేర్ చేసుకుంటారు. ఆర్మ్స్ ఇదంతా ఇండియా నుంచి చేయించుకుంటారు చాలా మటుకు. ఇప్పుడు మన దగ్గర ఫస్ట్ మిగ్స్ అంతా వాళ్ళ దగ్గర నుంచి కొన్నాం కదా, మనం ఎక్కడ US ఎయిర్క్రాఫ్ట్ కొనలేదు, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. ఇప్పుడు మనకి F-16 ఎక్కడ లేదు, F-15, F-21, F-35 ఏం లేదు మన దగ్గర, మొత్తం ఉన్న రష్యన్ ఎయిర్క్రాఫ్ట్. దాని తర్వాత మనం మిరాజ్ తీసుకున్నాం ఫ్రాన్స్ నుంచి, దాని తర్వాత ఇప్పుడు రఫాల్ తీసుకున్నాం. సో వీ హ్యావ్ ఓన్లీ 2 countries డిపెండెంట్ ఆన్, రష్యా ఒకటి, ఫ్రాన్స్ ఒకటి. ఫ్రాన్స్తో ఆల్రెడీ ఒక ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ తీసుకున్నాం F-35కి. F-35 ఇక్కడ షెల్ హైదరాబాద్లో తయారు చేస్తున్నారు. అది కాకుండా మన సాఫ్రాన్ ఇంజిన్ మనం చూసాం, మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు. సో చాలా మటుకు ఇండిజనైజేషన్ అక్కడ నడుస్తుంది. రష్యా వైపు నుంచి వస్తే కూడా భారతదేశానికి కావాల్సిన లైట్ కాంబాట్ ఇది ఎయిర్క్రాఫ్ట్ ఒకటి, అడ్వాన్స్ ACMA ఒకటి ఉంటుంది. ఇది 2
మనకి కావాల్సింది కాంబాట్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్, ఇది రెండు మనం తయారు చేయడానికి కొత్త టెక్నాలజీతోని వీల్ మేక్ ఇట్ పాసిబుల్ ఫ్రమ్ రష్యా అనమాట. సో ఇది చాలా క్రూషియల్ ఇప్పుడు. వెదర్ యూఆర్ గోయింగ్ ఫర్ వన్స్ ఇట్ ఈస్ సైన్డ్ సార్, ఎప్పటి నుంచి ఈ ప్రాసెస్ మొదలవుతుంది? ఇట్ కెన్ స్టార్ట్ ఇమీడియట్లీ. S-500 అయినా S-500 అయితే వాళ్ళ రెడీమేడ్ ఉంది ఆల్రెడీ. సో అది ఇవ్వడానికి ప్రాబ్లం లేదు. యూఎస్ దీనికన్నా ముందు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు మన S-400 కొన్నప్పుడు. సో ఇప్పుడు కూడా ఎయిర్క్రాఫ్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఎయిర్క్రాఫ్ట్కి మెయిన్ ఏంటంటే ఇంజిన్స్ కావాలి మనకి. అండ్ రష్యా ఇస్ రెడీ టు గివ్ దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. కానీ రష్యన్ ఇండస్ట్రీ ఇప్పుడు చాలా మటుకు డిఫెన్స్ ఇండస్ట్రీ హెస్ ఫాలన్ ఆన్ బ్యాడ్ డేస్. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో ఆ ఇండస్ట్రీని ఎక్కడ తీసుకొచ్చి లేకుంటే జాయింట్ వెంచర్ పెట్టుకోవచ్చు, అక్కడ వెళ్ళి తయారు చేసుకోవచ్చు మనం. కానీ వీ విల్ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ మనీ ఇంటూ ఇట్. డబ్బులు పెట్టాల్సి వస్తుంది మనం. సో మనం ఆ డబ్బులు ఎయిర్క్రాఫ్ట్ మీద పెట్టే బదులు మనం మ్యానుఫ్యాక్చరింగ్ మీద పెడుతున్నాం. ఎయిర్క్రాఫ్ట్ మనకు దాంతో ఆటోమేటిక్ మనకు వచ్చేస్తుంది. రైట్. సో దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్. కానీ మనం వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఇంకా 2 రోజులు పుటిన్ గారు ఇక్కడ ఉంటారు భారతదేశంలో. నెక్స్ట్ డే, టుమారో డే ఆఫ్టర్ దట్స్ వాట్ ఆఫ్టర్ దట్ చాలా మటుకు ఒక హిస్టారిక్ విజిట్ ఇది. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత పుటిన్ ఈజ్ కమింగ్ టు ఇండియా. అండ్ దీన్ని బట్టి ఇండియన్ రష్యన్ ఇది కరెక్ట్ టైంకి వచ్చాం. ఎందుకంటే బాండేజ్ స్ట్రెంగ్తన్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వార్ ఎండ్ అయింది అనుకోండి ఇంకొక 2 నెలల లోపల, అదే అనిపిస్తుంది అట్లనే ఎండ్ అయితే దట్ విల్ బి ఎ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా. ఎందుకంటే రష్యా మర్చిపోరు. ఎవరైనా కానివ్వండి, మిమ్మల్ని మీ ప్రాబ్లంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు హెల్ప్ చేశారో మీరు ఎప్పుడు వాళ్ళని మర్చిపోరు. రష్యా కూడా అదే అంటారు. ఇప్పుడు మేము కష్టపడుతున్నప్పుడు మా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కునేది ఇండియా. యూఎస్ ఎంత బెదిరించినా కానీ మనం పట్టించుకోలేదు. దానికోసం వీ విల్ హెల్ప్ ఇండియా. ఈ $40 ఇంకా నడుస్తుందో లేదో తెలియదు, కానీ పర్ డాలర్ అది ఇంకా నడవచ్చు. కాబట్టి సో నయారా కానీ రిలయన్స్ కానీ మిగతా మన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా అక్కడ నుంచి ఆయిల్ కొనుక్కుంటారు రష్యా దగ్గర నుంచి క్రూడ్. సో ఆల్రెడీ నవంబర్లో కూడా మనం కొన్నాం చాలా మటుకు. నవంబర్ ఇస్ అ రికార్డ్ హై ఫర్ అస్ రష్యన్ ఆయిల్. ఇంత యూఎస్ బ్లాక్మెయిల్ చేసిన తర్వాత ఇంత 50% మన మీద టారిఫ్ పెట్టినాక మనం కొంటున్నాం ఇప్పుడు కూడా రష్యా దగ్గర నుంచి. మన ఎనర్జీ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు రష్యా వైపు నుంచి ఇప్పుడు రాబోతుంది అది మెయిన్లీ ఎయిర్క్రాఫ్ట్ అండ్ మిసైల్ టెక్నాలజీ. అది వాళ్ళ S-400 యాంటీ మిసైల్ టెక్నాలజీ S-500కి అప్గ్రేడ్ చేసి మనకి ఇస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వార్ ఎండ్ అయింది అనుకోండి, ఇట్ బి అ బిగ్ థింగ్ ఫర్ రష్యా. వాళ్ళ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయవచ్చు. ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్ అన్నీ సార్ మీరు చెప్పినవన్నీ క్రొనాలజికల్ ఆర్డర్లో జరిగితే క్లెయిమ్ మళ్ళీ ఆయన తీసుకుంటాడుగా ట్రంపా? ప్రపంచ పోలీస్ ఏం కాదు, తీసుకోనండి. నోబెల్ ప్రైజ్కి ఇంకా చాలా టైం ఉంది. నెక్స్ట్ నోబెల్ ప్రైజ్కి ఇంకో మన ఇద్దరిని అడుగుతాడేమో రష్యా ఇండియా అని, మీరు సంతకం పెట్టండి సార్, రికమెండ్ చేయండి అని. ఆయన ఇక్కడైనా ఇద్దరు రోడ్డు మీద కొట్టుకుంటే కూడా ఆయన అంటాడు నేనే వాళ్ళని సపరేట్ చేశాను, నేనే వాళ్ళని కొట్లాడొద్దని చెప్పానని చెప్తాను. తీసుకోనండి క్రెడిట్, డజంట్ మ్యాటర్. అండ్ ఆనెస్ట్లీ ఇన్ దిస్ కేస్ చేస్తున్నాడు, లేదని చెప్పలేము మనం. స్పెషలీ జెలెన్స్కీని టేబుల్ మీద తీసుకురావడం అనేది చాలా డిఫికల్ట్. జెలెన్స్కీ ఫ్లీ అయ్యే అవకాశం ఉందా? ఉంది, 100%. ఎక్కడ అంటే వేర్ ఇస్ ద పాసిబిలిటీ? స్విట్జర్లాండ్ ఆర్ సమ్వేర్ స్విట్జర్లాండ్ అని వెళ్ళిపోతాడు. ఆయన ఆల్రెడీ ఒక పెద్ద షాలే కొనుక్కున్నారంట, పెద్ద ఒక ఇల్లు కొనుక్కున్నారంట అక్కడ, చాపెల్ లాగా ఒకటి చాలా పెద్దది. సో దాట్ పాసిబ్లీ ఈస్ వేర్ హీ విల్ ఫ్లీ. ఉక్రెయిన్ ప్రజల భవిష్యత్తుని గాలికి వదిలేసి వెళ్ళిపోతాడు. అంటే కొత్త గవర్నమెంట్ వస్తుంది. ఎందుకంటే మీకు గుర్తుంటుంది, దీనికన్నా ముందు కూడా ఉన్న గవర్నమెంట్ని వీళ్ళు కిందకు దింపారు వీళ్ళందరూ కలిసి. దే వాజ్ ద డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ బిఫోర్ దిస్. ఈ యూఎస్ అందరు కలిసి ఆడిన గేమ్ ఇది, ఎస్పెషలీ యూరోప్. వాళ్ళ మనిషిని కూర్చోబెట్టాలని చెప్పి ఈ జోకర్ని తీసుకొచ్చారు. ఈయన కామెడియన్ కదా, స్టాండప్ కామెడియన్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేస్తే ఇట్లానే అవుతుంది, దేశం ధ్వంసం చేసి పడేస్తారు. మన దగ్గర రాహుల్ గాంధీ ఒక ఎగ్జాంపుల్ ఉన్నారు, జెలెన్స్కీ ఇంకొక ఎగ్జాంపుల్. అది సో మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ S-500 టు హ్యాపెన్ ఇన్ ఇండియా. యా, వీ విల్ హ్యావ్ టు సీ నెక్స్ట్ 2 days or 3 days విల్ బి వెరీ క్రూషియల్. పుటిన్ గారు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు, ఏం అగ్రిమెంట్ సైన్ చేస్తారు, ఏం బయలాటరల్ ట్రేడ్ ఉండబోతుందో మనం చూడాల్సింది. కానీ మెయిన్లీ ఐ థింక్ ద ఫోకస్ విల్ బి ఆన్ డిఫెన్స్ డెఫినెట్గా. ఎందుకంటే రష్యా దగ్గర నుంచి మనకు కావాల్సింది అది, రష్యా తీస్తారు కూడా. వెన్ ఆయిల్ ఆల్సో వీ విల్ లాంగ్ టర్మ్ డీల్ ఉండొచ్చు దానికి కూడా, ఒకటి క్రూడ్ ఆయిల్ కొనడానికి. రైట్ సార్, థ్యాంక్ యూ సురేష్ గారు. సో చూసాం కదా, అంటే ఒక యుద్ధం ఆగిపోతుంటే ఇంకో చోట దానికి తాలూకు ఇంపాక్ట్ కనిపిస్తుంది. భారత్ S-500కి సంబంధించిన సంతకాలు జరగచ్చు ఈ వారంలో. ఆయన పుతిన్ వస్తున్నారు, చాలా ఏళ్ల తర్వాత వస్తున్నారు ఆయన, భారత్ వస్తున్నారు. సో ఇది ఒక రకంగా సుపరిణామమే. 2 దేశాలకి పరస్పరం నమ్మకం ఉంచుకున్న దేశాలు కలిసి నడిస్తే ఎలా ఉంటుందనే దానికి దీన్ని నిదర్శనంగా చెప్పొచ్చని చెప్పి సురేష్ గారు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.